హే ఐశ్వర్య, ఏమైంది? లేకపోతే నేను ఎంతసేపు మాట్లాడుతుంటే పట్టించుకోవడం లేదు. డ్రీమ్ లో నా లవ్వర్ తో నేను హాయిగా రొమాన్స్ చేస్తూ ఉంటే మధ్యలో డిస్టర్బ్ చేశాం. ఇంకోసారి ట్రై చేయి, మళ్ళీ వస్తాడేమో. నో, పోయింది, మళ్ళీ రావట్లేదే. ఏముంది ఈ ప్రేమలో? అతన్ని చూసినా ఈ ఒక్క రోజులోనే నీలో ఇంత మార్పా? అతన్ని ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడా? హోసే, చిన్నపిల్లాడు అన్నం తినకపోతే అమ్మ ఏం చేస్తుంది? బుజ్జగిస్తుంది, బతిమాలుతుంది, బెదిరిస్తుంది, లేదంటే కొడుతుంది, ఆఖరికి అన్నం తినిపిస్తుంది కదా. ఇతను కూడా పిల్లాడు లాంటి వాడే, నా రూట్లోకి తీసుకొస్తాగా. సరే, ప్రేమించడం తప్పు కాదే. నువ్వు ప్రేమించేవాడు మంచివాడో కాదో ముందే చెక్ చేసుకోవాలి. ఏంటే టెస్ట్ గిస్ట్ అని నన్ను ఇలా భయపడుతున్నావు? టెస్ట్ అంటే ఎలా చేయాలి? దాని గురించే ఇందాక నేను చెప్తుంటే నువ్వు వినలా, కాలంలో విహరిస్తున్నావు. యూ డోంట్ వరీ, నేను చూసుకుంటా. ఏయ్, టెస్ట్ అని చెప్పి ఇంకేమైనా ట్రై చేసావనుకో నిన్ను అక్కడే చంపేస్తాను, జాగ్రత్త. ఏయ్, నా గురించి ఇంత చీప్ గా ఆలోచిస్తావనుకోలేదు. నేను చెప్పేది నీ మంచికేనే. నిజంగానా? అలా అయితే ఓకే. హాయ్. ఏంటి ఒంటరిగా పని చేసుకుంటున్నా? ఎవరు నువ్వు? నువ్వే కావాలి నాకు, రా. ఈ ఊళ్ళో కుర్రాళ్ళంతా నా వెనకే. ఏంటి నువ్వు? కానీ నేను నీ వెనక. సిగ్గులేదా నీకు? రమ్మంటుంటే నీ వెనక 1000 మంది తిరగచ్చు, కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. ఇంకొకసారి ఇక్కడ కనిపించావంటే చంపేస్తాను. ఓ ఐశ్వర్య, ఏమైందే? ఏమైందో చెప్పు తొందరగా. కాబోయే మొగుడు మొనగాడే. గౌతమ్ చాలా జెన్యూన్. యు ఆర్ సో లక్కీ. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. నమస్తే అన్న. ఈ సినిమాకి క్రౌడ్ బాగుంది కదా?